శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏదో విధంగా ప్రతి పనిని తనకి అనుకూలంగా మార్చాలనే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఎంత కష్టపడి సాధించినప్పటికీ కూడా దానివల్ల పెద్దగా జాతకుడికి వచ్చే లాభం అయితే ఏముండదు. దానివల్ల ఇతరుల యొక్క ఇతరులు బాగా బెనిఫిట్ పొందుతూ ఉంటారు, జాతకుడు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో జాతకుడు ఏదన్నా ఒక పని అనుకున్నప్పుడు మాత్రం అది నిజాయితీ అయిన మార్గం ద్వారా మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. ఇతరులను నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. అంటే ఈ మధ్యకాలంలో ఈ కుంభరాశి సంబంధించిన విషయాల్లో కొంతమంది, అందరైతే కాదు, ఏదో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనో, ఇంకో దగ్గర ఏదైనా లైసెన్స్ వస్తుందనో కొంత ధనాన్ని వాళ్ళు ఇతరులకి ముందుగా ఈ లంచం అనుకోవచ్చు, ఏదో రకంగా వాళ్ళు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అయితే అది ఎట్టి పరిస్థితిలో కూడా మోసంతో కూడుకొని నష్టపోవడమే తప్ప ఏ విధంగా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు, అర్హత ఉండి పరీక్ష పాస్ అవుతే మాత్రమే మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది తప్ప వేరే మార్గంలో వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఇమీడియట్గా దాన్ని మానుకోవడం మంచిది. గతంలో మీరు ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, ఎక్కువగా రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుందని మోసపోయే వాళ్ళు కుంభరాశిలో ఎక్కువ ఉంటారు. అలాగే మీరు ఏమైనా ధనం గతంలో ఇచ్చి ఉంటే ఏదో విధంగా మీరు దాన్ని రిటర్న్ తీసుకోవడం అన్నది మంచిది. ఇక ఇంకొక గ్రహస్థితి పరిశీలించినప్పుడు 5వ స్థానంలో రవి బుధ మంచి బుధాదిత్య యోగం భాగ్యాధిపతితో ఏర్పడడం జరిగింది. 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది కంప్లీట్గా వృత్తిపరమైనటువంటి మార్పు ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాయి. అంటే రవి 11 వీక్షించడం వల్ల ప్రభుత్వ సహకారం మీకు లభిస్తుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. బుధుడితో కలిసి ఉండడం వలన ఏంటంటే మీకు ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి కాలేజీలో సీట్ రావడం, మీరు కోరుకున్న బ్రాంచ్లోకి మారడం, గవర్నమెంట్ స్కాలర్షిప్ రావడం, ఇవన్నీ కూడా విద్యార్థులకి అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఆర్థిక పరంగా మీకు ప్రభుత్వ ధనం, ప్రభుత్వ రుణమైన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మరి 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని యాక్ట్ చేయడం వల్ల ఇవన్నీ కలిసి దశమ భావాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీరు ఏదైనా టీచర్ ఉద్యోగానికి కానీ, న్యాయవాది వృత్తి కంటే సాంప్రదాయ వృత్తులు అంటే గత పూర్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్స్, ఉపాధ్యాయ వృత్తి, ఈ టీచర్లు, బ్యాంకు ఉద్యోగస్తులు, అటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఉన్న చోటే ఉద్యోగం చేయాలి, ఇక్కడే ఉండాలంటే మాత్రం ఏ విధంగా కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏదో విధంగా కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవనోపాధి సాగించడం వల్లే కొంతవరకు మీకు ఈ సమయంలో ఒక బాటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బట్ అది వదులుకుంటే అది ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని కంప్లీట్గా ఉపయోగించుకోవడం మంచిది. ఇక ప్రధానంగా ఈ వారం 7వ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర కేతు గ్రహాల కలయిక, ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఇతరుల చేతిలో మోసపోవడం కానీ, ఏదైనా ఒక అనారోగ్య సమస్య గురవడం వల్ల హెల్త్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకరిని ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారి చేతిలో మోసపోయే అవకాశం అయితే ఉన్నది. ప్రధానంగా స్త్రీలు మాత్రం ఈ వారం అంతా కూడా అటు ఆర్థిక విషయాల్లోనూ, వ్యక్తిగత విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరినైనా మీరు నమ్మే ముందు, ఒకరికి మాట ఇచ్చే ముందో 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఏమాత్రం మొగమాటు పడినా కంప్లీట్గా మీ జీవితం మోసపోయే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ, మగవాళ్ళు కానీ మీ జీవితంలో ఒకరు ప్రవేశించాలని ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో గతంలో దూరమైన వాళ్ళు కూడా తిరిగి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మరి ఒక కొత్త వ్యక్తికి, ఒక కొత్త స్త్రీ కావచ్చు, వ్యక్తి అవచ్చు, అటువంటి అవకాశం అయితే ఇవ్వద్దు. ప్రస్తుతం ఈ వార ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా 1, 7 స్థానాల మధ్య, అంటే 1లో రాహు, 7లో కేతు ఏర్పడడం వల్ల అటు వ్యక్తిగత విషయాలు, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో
కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఇటువంటి సమస్యల నుంచి పరిష్కరించుకునేవారు కంప్లీట్గా ఈ వారంలో మీరు ఏదైనా విఘ్నేశ్వరుడి దేవాలయంలో ఈ గణపతి హోమం, విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు. సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేమనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.